కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అన్విన్లకు నోటీసులు ఇటు లీగల్ నోటీసులు పంపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసు అందిన 5 రోజుల్లోగా స్పందించని పక్షంలో సివిల్ క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. తనపై తమ కుటుంబంపై నిరాధారమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు గాను నోటీసులు ఇస్తున్నట్టు తెలిపారు. ఇటు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వ్యాఖ్యలు చేశారు ని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. సో ఇలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగానే రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు స్పందించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు బండి సంజయ్, అరవింద్లకు కేటీఆర్ తన న్యాయవాదులతో లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇద్దరు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కేటీఆర్ కు బహిరంగంగా బేషరతు క్షమాపణలు చెప్పాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్, ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్లకు లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో దీనికి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ కు కేటీఆర్ తరపు న్యాయవాదులు లీగల్ నోటీస్ పంపించారు. నోటీస్ అందిన 5 రోజుల్లో స్పందించని పక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని సందర్భంగా హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తన కుటుంబంపై నిరాధారమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ ఎంపీలు సంజయ్ కి, అరవింద్ కు విడివిడిగా లీగల్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వారు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా నిజమైన రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి సంజయ్ గతంలోనే వ్యాఖ్యలకు సంబంధించి కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ కి, అరవింద్ కు తన న్యాయవాదులతో నోటీసు పంపించినట్లు పేర్కొన్నారు. సంజయ్ పంపిన నోటీసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలు కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబంపై ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని సెలబ్రిటీలో ఫోన్ ట్యాప్ చేశారంటూ జనవరి 23 నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఇప్పటికే బండి సంజయ్ పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడిపిస్తున్నప్పటికీ మళ్ళీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకంగా మండిపడ్డారు. ఇది మరోపక్క ఎంపీ అరవింద్ పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణ తప్పుపట్టారు. డ్రగ్ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని పేర్కొంటూ, కేటీఆర్ అభివృద్ధి, ఐటీ రంగ విస్తరణకు కృషి చేసిన మాజీ మంత్రి అని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అటువంటి వ్యక్తిపై ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపేనని న్యాయవాదులు నోటీసులో పేర్కొన్నారు. ఇద్దరు ఎంపీలు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో న్యాయపరంగా ముందుకెళ్తామని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ నిబంధనలు లేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన 5 రోజుల్లో స్పందించిన పక్షంలో కఠినమైన చర్యలు ఉంటాయని కూడా సందర్భంగా పేర్కొన్నారు. గతంలో కూడా ఇదే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేసిన కోర్టు కేసు నడుస్తుండగానే మరోసారి ఇలాంటి నిరారూపమైన ఆరోపణలు చేయడం ఇది రాజకీయ కక్ష సాధింపు, రాజకీయ కుట్రలో భాగంగానే మరొకసారి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. ఒకవేళ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వీరిపై పరువు నష్టం దావా మరోసారి వేస్తానని కూడా సందర్భంగా స్పష్టం చేశారు. సంజన. ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.